నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో లిక్కర్ దందా గుట్టు ఒక్కొక్కటిగా వీడుతోంది. తనకేం తెలియదని, తాను మద్యం ముట్టనని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత అరిచి గీపెట్టి చెబుతున్నా ఆయన చేసిన అక్రమాలు చిట్టా రోజుకొకటి బయటపడుతుంది. ఎన్నికల్లో ఓట్లు కొనడమే ప్రధాన లక్ష్యంగా జగన్ హయాంలో మద్యం విధానం రూపుదిద్దుకుంది. అయితే ముడుపుల వసూళ్లు, రవాణాలో కీలక పాత్ర పోషించిన వారు కొంత సొమ్ము మళ్లించి మాయ చేశారు. తిలాపాపం తలాపిడికిడు అన్నట్టుగా వ్యవహారం సాగింది. జగన్కి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన కుంభకోణం తాజాగా బయటపడింది. మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో ఆయన భూములు కొన్నట్టుగా తెలుస్తోంది. సిట్ జరిపిన సోదాల్లో తేలిన సరికొత్త విషయాలు ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది. జగన్కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు జరిపిన సంగతి మనందరికీ తెలిసిందే. మోహిత్ రెడ్డి ఏకంగా 600 కోట్ల విలువైన భూమి లావాదేవీలు జరిపినట్టుగా ప్రాథమిక ఆధారాలు కూడా గుర్తించింది. ఇది అధికారికంగా 6 కోట్లతో మొదలైనట్టుగా తెలుస్తుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గూడూరు చుట్టుపక్కల ఏకంగా 260 ఎకరాలు కొనుగోలు చేశారు. రికార్డులలో ఎకరా 2.10 లక్షలకు కొన్నట్టుగా చూపించారు. ఇది రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. బహిరంగ మార్కెట్ విలువ అంతకు అనేక రెట్లు ఉంటుంది. 2022 అక్టోబర్లో ఈ డీల్ జరిగింది. ఆ తర్వాత 2 నెలలకే డిసెంబర్లో ఇవే భూములు 26 కోట్లు అంటే ఏకంగా 10 లక్షలకు అరబిందోకు విక్రయించారు. ఇది కూడా రిజిస్ట్రేషన్ ధరే. భారీగా ల్యాండ్ బ్యాంకింగ్ను సమకూర్చుకుంటున్నట్టుగా అరబిందో సంస్థ ఈ భూములను సొంతం చేసుకుంది. కేవీఎస్ ఇన్ఫ్రా లిమిటెడ్ రికార్డులో ఈ లావాదేవీల వివరాలు నమోదయ్యాయి. చెవిరెడ్డి నుంచి చౌకగా కొనేసిన 1000 కోట్ల విలువైన భూముల్ని సొంతం చేసుకుంది. బ్లాక్ను వైట్ చేసుకోగా వచ్చిన డబ్బుతో మోహిత్ రెడ్డికి చెందిన కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా తిరుపతి చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలుకు అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. జగన్ హయాంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తొడా నిధులతో తన భూముల్లో రోడ్లు వేయించుకున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి వాటి ధరలు భారీగా పెరిగేలా చేసుకున్నారు. అండ్ ఇటీవల విజిలెన్స్ విచారణలో ఇదే వెల్లడైంది. లిక్కర్ స్కామ్లో బయటపడినప్పటి నుంచి సిట్ టీంలు చేస్తున్న తనిఖీల్లో షెల్ కంపెనీల పేర్లతో వైసీపీ నేతలు చేసిన నిర్వాకాలు బయటపడుతున్నాయి. గతంలో లిక్కర్ డబ్బుతో సినిమాలు తీశారు. అలాగే 100 కోట్ల విలువైన బంగారం కొన్నారు. రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాలు లిక్కర్ డబ్బుతోనే కొనుగోలు చేశాడు. చెవిరెడ్డి సైతం తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. డబ్బుల్ని తన బినామీ కంపెనీలకు మళ్లించాడు. ఇది కాకుండా కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్తో పాటు క్యాంప్మెన్ పవర్ సర్వీసెస్, సిఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మున్రెడ్డి గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా మొత్తం 8 కంపెనీలతో చెవిరెడ్డి కుటుంబం లావాదేవీలు నడిపింది. ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలే. వీటి అడ్రస్లన్నీ ఫేక్. అధికారులు అక్కడికి వెళ్ళి వెతికితే మాత్రం అక్కడ కంపెనీ బోర్డు ఉండదు. ఎన్నికల తర్వాత వాటిని కొన్నిటిని మూసేశారు. వాటి రికార్డుల పరిశీలనలో భాగంగా అక్రమ లావాదేవీలు బయటపడుతున్నట్టుగా సమాచారం. చిత్తూరులోని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో సోదాలు జరిపారు. చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలోని నలందా నగర్లో సిట్ బృందాలు తనిఖీలు చేస్తుంది. ఇటీవల మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో తనిఖీలు చేసిన సిట్ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్ని
నిందితులు తమకు సంబంధించిన వివిధ కంపెనీలకు బదిలీ చేశారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి తదితరులు బినామీల కంపెనీల ద్వారా 200 కోట్ల రూపాయల వరకు వ్యవహారాలు జరిపినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది సిట్. వీటికి సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. వైసీపీ నేత విజయానంద్ రెడ్డి జగన్ అధికారంలోకి రాకముందే ఎర్రచందనం స్మగ్లర్, అనేక సార్లు అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాకతో అతని దశ మారిపోయింది. చిత్తూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించాడు, అది రాలేదు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవితో కోట్లు సంపాదించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి దక్షిణాఫ్రికాలో మైనింగ్లో పెట్టుబడులు పెట్టాడు. 2024లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కూటమి ఊపులో ఓటమి పాలయ్యాడు. మద్యంను డిపోల నుంచి షాపులకు తరలించేందుకు ఆయన కాంట్రాక్ట్ పొందారు. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్పోర్టర్లకు ఇస్తున్న మొత్తం కన్నా ఎక్కువ దక్కించుకున్నాడు. అందులో అధిక మొత్తం వైసీపీ పెద్దలకు ముట్టజెప్పాడు. చెవిరెడ్డితో కలిసి పలుమార్లు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చెప్పినట్టుగా లిక్కర్ డబ్బుల్ని వైసీపీ అభ్యర్థులకు పంచాడు. మొదట తనకేమీ తెలియదని, మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే చేశానని చెప్పాడు. ఆ తర్వాత ఆధారాలు చూపిస్తే అసలు గుట్టు విప్పేశాడు. దీనికి తోడు హైదరాబాద్లో సిట్ బృందాలు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్లో ఫ్లాట్ నెంబర్ 35లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీలో తనిఖీలు చేశారు. సిట్ తనిఖీల్లో డొల్ల కంపెనీల భాగోతం బయటపడింది. రికార్డులో ఉన్న కంపెనీ పేరు వేరు, భౌతికంగా ఉన్న కార్యాలయం మరొకటి. లిక్కర్ స్కామ్ నిందితుల లింకులను, చైన్ లింకులను ఈ తనిఖీలు బట్టబయలు చేస్తున్నాయి. చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్దకు వెళ్ళి తనిఖీలు చేస్తే అక్కడేమో వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉంది. ఈ కంపెనీకి వైసీపీ నేత విజయానంద్ రెడ్డి యాజమాని. ఈ సంస్థ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి కంపెనీల వివరాలు, విజయానంద్ రెడ్డి కంపెనీల వివరాలు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్లో ప్రశాంతి హిల్స్లో బీమ్ స్పెషల్స్ కార్యాలయానికి వెళితే అక్కడ ఈషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు కనిపించింది. ఈషా ఇన్ఫ్రా కంపెనీలోని డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్న ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడ 8 కోట్లు పట్టుపడగా అవి నావే అని క్లెయిమ్ చేసుకున్నాడు ప్రద్యుమ్న. సిట్ విచారణలో చెవిరెడ్డి సూట్ కేస్ కంపెనీలు ఎన్నో బహిర్గతం అవుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.